కలుసుకొని ప్రార్థన చేసుకొని ఏ మిషన్ ఆర్గనైజేషన్ ఎలా పనిచేస్తుందో, ఎక్కడెక్కడ వారి యొక్క ఫీల్డ్స్ ఉన్నాయో తెలుసుకోవడానికి కూడుకోవాలని ఆశపడినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన బట్టి నాయకుల యొక్క సలహాలతో, సంఘ కాపుల యొక్క సలహాతో దీన్ని ఈ విధంగా చేర్చడానికి అవకాశం వచ్చింది. ఈ మధ్యన కొన్ని కార్డు ఒకటి ఇవ్వబడినది. ఇందులో ఒక 18 ఆర్గనైజేషన్లు ఉన్నాయి. 17 ప్రింట్ చేసాం. ఐబీటీతో కలిపితే 18 ఆర్గనైజేషన్లు ఉన్నాయి. ఈ 18 ఆర్గనైజేషన్లు కూడా ఇండియాలో నేషనల్ వైడ్గా పనిచేస్తున్న ఆర్గనైజేషన్ని ఈ మిషన్స్ ఇన్ వైజాగ్లో మేము ఇన్వాల్వ్ చేశాం. దేవుని యొక్క పరిచర్యలో వాడబడుతున్న ఈ మిషనరీస్ అందరినీ కూడా ఈ విధంగా కలుసుకొని వారి ద్వారా సంవత్సరానికి ఒక్కమారు ఒకే క్రిస్మస్ ఆరాధనని, అంటే ఒకప్పుడు విశాఖ సిటీలో ఐఎం క్రిస్మస్, ఫీబా క్రిస్మస్, ఇంకేదో క్రిస్మస్, ఇంకొక ఆర్గనైజేషన్ క్రిస్మస్ జరిగేది. ఏ క్రిస్మస్ ఏ ఆర్గనైజేషన్ చేసినా ఈ సంఘ నాయకులే, అక్కడ సంఘ నాయకులే మీరందరూ కలిసి రావడం, పాల్గొనడం, భోజనం చేయడం, వెళ్ళడం, దానికి బడ్జెట్, దానికి ఖర్చు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఫీబా చేసిన, బిఎస్ఏ చేసిన, ఐఎం చేసిన. కాబట్టి వీటన్నిటి కలిపి ఒకే క్రిస్మస్ చెయ్యాలని ఆలోచనతో 2017 సంవత్సరంలో మొదలుపెట్టి ఇప్పటి వరకు 8 సంవత్సరాలు చేశాం. ఇది 9వ సంవత్సరం చేయడానికి దేవుడు మాకు అవకాశం ఇచ్చాడు. ఈ మిషన్స్ ఇన్ వైజాగ్ తరఫున దేవుడిచ్చిన ఈ ఆధిక్యతను బట్టి ఒకసారి 2 చేతులు పైకెత్తి దేవుడికి మహిమ చెల్లిద్దాం. దేవుడికి స్తోత్రం, దేవుడికి స్తోత్రం. మా ఏదైనా అక్కడ ఇచ్చిన రీతిలో మా విజన్స్ డిఫరెంట్ అవ్వచ్చు, కానీ మా మిషన్ ఒకటే. యేసు ప్రభు సువార్తను ప్రకటించడమే మా యొక్క నినాదంతో మేము ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ చూస్తున్న మీ మిషనరీస్ని కొంతమందిని విశాఖపట్నంలో 36 మిషనరీస్ ఫుల్ టైం వర్కర్స్గా పనిచేస్తూ ఉన్నారు. ఉన్నతమైన విద్య, డాక్టర్ ఇమ్మాన్యుల్ గారు డాక్టరేట్ చేశారు. నేను ఎంసీఏ చేసి స్ట్రీట్ పేమెంట్లో పనిచేసి మిషన్గా వచ్చారు. దైవజనులుగా సుకుమార్ పట్నాయక్ గారు బాప్టిస్ట్ సంఘాలు చేశారు. జోసఫ్ గారు కూడా ఆర్డినేషన్ అందుకున్నారు. ప్రవీణ్ గారు ఆర్డినేషన్ అందుకున్నారు. మేమందరం సామాన్యమైన వ్యక్తులమే, కానీ దేవుడి యొక్క పరిచర్యలో కొద్ది మందితో పరిచర్య కలిగి ముందుకు కొనసాగిస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారా, మీ సంఘాలకు వచ్చినప్పుడు మీరు చూపించే ప్రేమ, మీరు చేసే ప్రార్థనలు, మీరు ఇచ్చే ఆర్థికమైన సపోర్ట్తో, ముఖ్యంగా ఇక్కడ కూర్చున్నవారు, ముందున్నవారు, మీరు చేసే ఆ సపోర్ట్తో ఈ మిషన్స్ ముందుకు వెళ్తూ ఉన్నాయి. కాబట్టి ఆ మిషన్ ఆర్గనైజేషన్లు మీ మధ్యకు వచ్చినప్పుడు వేదిక మీద ఉన్నవారు సహకరిస్తూ ఉన్నారు, వేదిక ముందున్నవారు కూడా మీరు సహకరిస్తున్నారు. ఒకవేళ ఏ మిషన్ ఆర్గనైజేషన్కి మీరు సపోర్ట్ చేయలేకపోతే నేను మిషనరీస్గా పనిచేస్తున్న వారి పేర్లు మీ మధ్యన పిలవడానికి ఆశపడుతూ ఉన్నాను. వారిని గుర్తుపెట్టుకోండి. మీ మధ్యకు వచ్చినప్పుడు, మీ సంఘాలకు వచ్చినప్పుడు యేసు ప్రభు పరిచర్య కొనసాగడానికి మీరు చేసే ప్రార్థనలు, మీరు ఇచ్చే ఆర్థికమైన సపోర్ట్తో మిషన్స్ ముందుకు వెళ్తున్నాయని తెలియజేస్తూ, కొన్ని మిషన్ ఆర్గనైజేషన్ని నేను 18లో ఈ 18 ఆర్గనైజేషన్లో పనిచేసిన మిషన్ ఆర్గనైజేషన్ని ముందుకు పిలవడానికి ఆశపడుతూ ఉన్నాను. మొదటిగా మన విశాఖపట్నంలో ఘనమైన పరిచర్య, ఆంధ్రప్రదేశ్లో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిచర్యల్లో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా డాక్టర్ ఇమ్మాన్యుల్ సుజ్ఞానం గారిని దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. బైబిల్ సొసైటీలో పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా బైబిల్ సొసైటీలో పనిచేస్తున్న రాజు గారు, ఎక్కడున్న పి రాజు గారు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఇండియన్ ఎవాంజలికల్ మిషన్ ఐఎం నుండి రెవరెండ్ బిపి సుకుమార్ పట్నాయక్ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా బ్రదర్ అజరే బాబు గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. కిషోర్ పాల్ గారు ఎక్కడున్నా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా తిరుపతి రావు గారు, కొంతమంది ఆర్గనైజేషన్ ఉన్నారు. అలాగే మన మధ్యన ఇండియన్ ఎవరీ హోమ్ క్రూసేడ్ నుంచి మన మధ్యన సంతోష్ గారు ఉన్నారు. దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే బీవైఎం నుండి మన మధ్యన జాన్ అలెక్స్ గారు ఉన్నారు. ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మిషన్ టు ది బ్లైండ్ నుంచి ఎలీషా కళ్యాణ్ గారు మన మధ్యన ఉన్నారు. ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. టీడబ్ల్యూఆర్ నుండి రెవరెండ్ జోసఫ్ కుమార్ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే స్పిరిచువల్ యూనియన్ నుండి మన మధ్యన ప్రవీణ్ కుమార్ గారు, రాజమండ్రి ప్రాంతం, విశాఖపట్నం అనేక ప్రాంతాల్లో పనిచేస్తున్న ప్రవీణ్ కుమార్ గారిని, అదేవిధంగా ఎలీషా గారిని కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే యుఎస్ఏ నుంచి ఎలీషా గారు ఉన్నారు. ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఇండియన్ క్యాంపస్ క్రూసేడ్ రవి గారు ఉన్నారు. దాని విశ్వాసం తర్వాత శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. స్టీల్ ప్లాంట్ ఏరియాలో పనిచేస్తున్నారు.
తర్వాత మోహన్ గారు కూడా ఉన్నారు, ముందుకు రావాల్సిన కోరుతున్నాం. విశ్వవాణి స్టేట్ ఆఫీస్ లో పనిచేస్తున్న వారు ఉన్నారు. తర్వాత విశ్వవాణి నుంచి మిసెస్ శామ్యుల్ గారు ఉన్నారు, దయచేసి ముందుకు రావాల్సిన కోరుతున్నాం. తర్వాత ప్రోగ్రామ్ ముందుండి నడిపిస్తున్న మన మధ్య ఉండే కిషోర్ గారిని కూడా, జీవి కిషోర్ గారిని కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. దాని తర్వాత ఫీబా ఇండియా నుంచి ఇమాన్యుల్ వాసా ఇమాన్యుల్ గారు ఉన్నారు. తర్వాత ఐఎం నుండి వైవాన్ నుండి కిరణ్ గారు ఉన్నారు, దయచేసి ముందుకు రావాల్సింది